నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినాయక చవితికి మట్టి వినాయక విగ్రహాలనే వాడండి, పర్యావరణాన్ని కాపాడండి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పిల్లల ఉజ్వల భవిష్యత్కు మార్గదర్శకులు గురువులే. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల బ్రోచర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పులపర్తి. సంచార జాతుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న. ఎయిడ్స్ నిర్మూలన, ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. భీమవరంలో జరిగిన మారథాన్ రెడ్ రన్ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ ఉమామహేశ్వరరావు. భారతీయ సంస్కృతిలో పండుగలు ప్రధాన భాగమని, వాటిలో అతి ప్రధానమైన పండుగ వినాయక చవితి అని, ఆదిదేవుడైన వినాయకుడిని ముందుగా పూజ చేసుకుంటామని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను వాడాలనే ప్రచార బేరీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించి బ్రోచర్ను ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను వాడడం మంచిదని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేసినప్పుడు కాలువలు, చెరువులు కాలుష్యంతో దెబ్బతింటున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని పిలుపునిచ్చారు. ప్రచార బేరీ కమిటీ సభ్యులు చెరుకువాడ రంగసాయి, కాంతేటి వెంకటరాజు, గోపిశెట్టి మురళి, జడ్డు ప్రసాద్లు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారిస్తూ మట్టి వినాయక విగ్రహాలను వాడాలని ఈ ప్రచార బేరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. వినాయక చవితికి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే, భక్తితో జరుపుకునే పండుగ వినాయక చవితి. ఈ వినాయక చవితికి మనం వాడే విగ్రహాలు పర్యావరణ పరంగా అనుకూలంగా ఉండే విగ్రహాలు, మట్టితో చేసిన విగ్రహాలు వాడుకున్నట్టయితే మనం చేసిన పూజలు చేసిన తర్వాత వాటిని మనం నిమజ్జనం చేసే టైంకి అది ఇంకా చక్కగా నీళ్ళల్లో కలిసిపోయేటట్టు ఉంటుంది. అట్లా కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కలర్స్, కెమికల్స్, సింథటిక్ కలర్స్ వాడిన విగ్రహాలు కనుక మనం కొనుక్కొని వాటిని పూజలు చేసి వాటిని నిమజ్జనం చేస్తే పర్యావరణానికి చాలా హాని కలిగించే వారం అవుతాము. ఇది మనము భగవంతుడికి చేసే పూజ అవుతూ భూమికి, పర్యావరణానికి చేసే హాని అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు, పిల్లలు పెద్దలు, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్, కాలనీస్లో ఎక్కడైతే మనం వినాయకుడిని ప్రతిష్ఠించుకొని పూజలు చేస్తామో ప్రతి ఒక్కరు ఇది మనసులో పెట్టుకుని దానికి అనుగుణంగా పర్యావరణానికి తగ్గట్టు మట్టి విగ్రహాలని తీసుకొని పెట్టుకొని కొలుచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరూ కూడా మట్టి విగ్రహాలనే వాడాలని చెప్పి మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతోటి స్వచ్ఛంద సంస్థలు, మరి అదేవిధంగా విజ్ఞాన వేదిక, లయన్స్ క్లబ్, మన అందరూ ఆంధ్ర రెడ్ క్రాస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చేయడం జరుగుతుంది. అందరూ కూడా మట్టి విగ్రహాలు వాడాలని తెలియజేస్తారు. ఓం శ్రీ గణేశాయ నమః. ఈ వినాయక చవితి పండుగ శుభాలన్నిటికీ ముందుంటుంది. ప్రతి ఇంటా కూడా శుభాశుభాల్లో ముందు విఘ్నేశ్వరుని ప్రార్థించుకుంటాం. అటువంటి విఘ్నేశ్వర చవితి శుభంగా జరగాలి, ప్రజలకు సుఖంగా ఉండాలని ఆశీర్వదించాలని భగవంతుడిని కోరుకుంటూ, మరి ప్లాస్టిక్ బ్యారేజ్ విగ్రహాల వల్ల కాలుష్యం దెబ్బతింటుంది. మరి పర్యావరణం మీద ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలు చేస్తూ దాని నివారణకు ప్రయత్నం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ విగ్రహాల వల్ల ఏమవుతుందంటే కాలువల్లో కాలుష్యం వచ్చి మరి చాలామంది ఇబ్బంది పడుతున్నాం. ఈ వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం మరి ఇవాళ మేము పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగరాణి గారిని కలిసాం. ఆవిడ దీన్ని స్పందించారు. ఆవిడ తప్పకుండా ఈ కార్యక్రమం చాలా మంచిది, మరి విగ్రహాలన్నీ కూడా మట్టితోనే చేయించాలని చెప్పి సూచన ఇచ్చారు మాకు. అంచేత ఆవిడ సందేశాన్ని బట్టి మేము అందరం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని గణేష్ మహారాజ్ తెలియజేస్తున్నాం. పిల్లల ఉజ్వల భవిష్యత్కు మార్గదర్శకులు గురువులేనని, గురువులేని వ్యవస్థ గాని, గురువులేని వారు గాని లేరని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల బ్రోచర్ను ఎమ్మెల్యే అంజుబాబు ఆవిష్కరించి మాట్లాడారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మహోపాధ్యాయులుగా రాష్ట్రపతి స్థాయికి వెళ్లడం ఉపాధ్యాయులకే కాకుండా సమాజానికే గర్వకారణమని, ప్రతి అంశాన్ని భావి తరాలకు తెలియజేయాలని వారు
వారోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు భీమవరం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఇన్నర్ వీల్ క్లబ్ సౌజన్యంతో నిర్వహిస్తున్నామని 1, 2, 3 తేదీల్లో విద్యార్థులకు పోటీలు, 4న ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా 24 మంది ఉపాధ్యాయులకు సత్కారం, 5న ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పొత్తూరి బాపిరాజు, వబిలిశెట్టి రామకృష్ణ, అడబాల రామాంజనేయులు పాల్గొన్నారు. దినోత్సవ వేడుకలు భీమవరంలో మహామహోపాధ్యాయ మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండల ఆధ్వర్యంలో ఈ నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఎంతో వేడుకలు ఉత్సవంగా జరిపి ఉపాధ్యాయులను గౌరవించి వాళ్ళని సన్మానించాలనే ఆలోచన చేయడం చాలా మంచి కార్యక్రమం. జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే మనల్ని సరైన దారిలో నడిపించేది గురువులు. అటువంటి గురువుల గురించి చేసే కార్యక్రమం చాలా సంతోషకరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి భారతదేశంలోని సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు తెలియజేసేలా కళాకారులుగా వివిధ వృత్తుల్లో ప్రజలకు సేవలందిస్తున్న సంచార జాతుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సంచార జాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, సంచార జాతుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న కోరారు. ఆగస్టు 31 సంచార జాతుల దినోత్సవం కార్యక్రమాన్ని భీమవరం అంబేద్కర్ భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెండ్ర వీరన్న మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల సమయంలో అట్టడుగు స్థాయిలో జీవించే సంచార జాతుల కులస్తులను నేరస్తులుగా చిత్రీకరించి వారి చేత వెట్టి చాకిరీ చేయించుకుని బ్రిటిష్ పాలకులు ఆనాడు నిర్మాణం చేపట్టిన భవనాలు, కాలువల పనుల్లో పనులు చేసి చనిపోయే పరిస్థితిని నాటి బ్రిటిష్ పాలకులు తీసుకురావడం జరిగిందన్నారు. బ్రిటిష్ పాలకులు దేశం నుండి తరిమికొట్టి స్వాతంత్ర్యం సాధించిన తర్వాత అట్టడుగు స్థాయిలో అష్ట కష్టాలతో జీవిస్తున్న సంచార జాతులకు సంబంధించి 1949లో అనంత సైన్ అయ్యంగార్ చైర్మన్ గా ఒక కమిషన్ ఏర్పాటు చేసి దేశంలో ఉన్న నేరస్తులు జాతులుగా బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన సంచార జాతులకు విముక్తి కలిగిస్తూ వారు నేరస్తుల కులాలు కాదు, సంచార జాతుల వారు అభివృద్ధి చెందాలని విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి ఏడాది ఆగస్టు 31వ తేదీన సంచార జాతుల స్వాతంత్ర దినోత్సవంగా నిర్వహించడం జరిగిందన్నారు. సంచార జాతుల మహిళల పట్ల జరుగుతున్న దాడులు, అత్యాచారాలను నిరోధించడానికి జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్లో సంచార జాతుల నుండి ఒక మహిళను సభ్యులుగా నియమించాలన్నారు. సంచార జాతుల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రవేశపెట్టి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంచార జాతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అనపరెడ్డి శేఖర్, సంచార జాతుల సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారుడు గంట వెంకన్నబాబు, సంచార జాతుల సంఘం ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ సాలా అశోక్ కుమార్, సంచార జాతుల పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చుండూరి ముసలయ్య, సంఘ సభ్యులు చుండూరి రాజు, చుండూరి రాంబాబు, సిహెచ్ సాయి, సిహెచ్ దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతులకి స్వతంత్రం వచ్చిన రోజు. ఎందుకంటే 1871 నుంచి 1949 వరకు భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే హిందూ సంస్కృతిని, సాంప్రదాయాలను, ఈ సమాజంలో ఎవరెవరైతే రకరకాల కళావృత్తుల మీద జీవనం సాగిస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి సంస్కృతిని కాపాడుతున్నటువంటి సంచార జాతులుగా ఉన్నటువంటి వివిధ కులాల వారు ఉన్నారో ఈ సామాజిక వర్గాలను గతంలోనే భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులకి అండగా ఉంటా ఉన్నారని, ఈ సమాజంలో ఉన్నటువంటి సంస్కృతిని కాపాడుతున్నారని, భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వ్యవస్థ భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతులను ఏ విధంగా అణసవేయాలి, ఏ విధంగా హతమార్చాలి అన్న దుర్మార్గమైనటువంటి సంస్కృతితోటి, ఆలోచనతోటి 1871లో క్రిమినల్ ట్రైబ్స్ అనే యాక్ట్ని తీసుకొచ్చి పుట్టిన పిల్లవాడు మొదలేసుకుని చచ్చిపోయే ముసలివాడు వరకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతులుగా యానాదుల కులస్తులు కానీ, ఎరుకల కులస్తులు కానీ, దొమ్మర కులస్తులు కానీ, ఒడ్డేరు కులస్తులు కానీ, లేకపోతే మండుబండ కులస్తులు కానీ, ఇలాగా ఎవరైతే సమాజంలో సంస్కృతిని కాపాడుతున్నటువంటి వివిధ సంచార జాతుల వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ యొక్క యాక్ట్లో చిత్రీకరించి పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి చచ్చిపోయే ముసలివాడి వరకు కూడా
భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతుల్ని హతమార్పు చేసినటువంటి చరిత్ర ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతుల్ని నేరస్తు జాతులుగా పిలవటానికి కుదరదు, వీళ్ళ విముక్త జాతులుగా గుర్తిస్తూ ఉన్నామని చెప్పి ఆ రోజు 1952 ఆగస్టు 31వ తారీఖున ఆ కమిషన్ని అమలుపరిచారనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాం. అందుకనే ప్రతి ఆగస్టు 31వ తారీఖు సంచార జాతుల యొక్క స్వతంత్ర దినోత్సవంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సంచార జాతులకి స్వతంత్రం వచ్చిందంటే ఆ వ్యక్తి కులం కానీ ఆ వ్యక్తి పేరు కానీ ధైర్యంగా చెప్పుకున్నప్పుడు మాత్రమే. కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి సంచార జాతులు ఈ రోజు వరకు కూడా 1% కూడా రిజర్వేషన్ ఫలాలు అందట్లేదంటే ఇది ఎంత బాధాకరం ఒక్కసారి ఆలోచించాలని మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా. నేను ఒక విషయం తెలియపరుస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ అనేది ఒక కమిషన్ రిపోర్ట్ లేదే, ఒక ప్రక్రియ లేదే, ఒక చర్చా వేదిక లేదే. నైట్ మీరు జీవో తయారు చేసి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఎకనామికల్గా వెనకబడిన వర్గాలకి రిజర్వేషన్లు ఇస్తూ 10% ఇవ్వడం జరిగింది. వారి జనాభా మొత్తం చూసినట్లయితే 10% జనాభా లేరు. కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి 52% బీసీలకేమో 27% రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారే. కానీ ఇలా 15% ఉన్నటువంటి ఇలా ఎవరైతే ఎస్సీలకేమో 15%, ఎస్సీలకి ఎస్టీలకి కలిపి 15% రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారే. అంటే 80% ఉన్నటువంటి వారికేమో ఇలా 49.9% మాత్రమే ఇస్తూ ఉన్నారు. కానీ 10% మంది ఉన్నటువంటి జనాభాకేమో ఇలా 10% రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు హిందూ సంస్కృతి గురించి భారతదేశం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ సంచార జాతుల గురించి మీరు ఏం మాట్లాడగలిగారు? మీరు ఏం చేయగలిగారు? 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేస్తే సంచార జాతులకి భారతదేశ వ్యాప్తంగా మేము ఇది ఇచ్చామని ఒక్కడు చెప్పమని చెప్పి ఇవాళ నేను సవాలు ఇస్తుతా ఉన్నా. భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతుల్ని అణచివేస్తున్నటువంటిది ఇవాళ ఏదైతే హిందువుల గురించి, ఇవాళ వర్గాల గురించి, ఇవాళ సంస్కృతి గురించి, దేశం గురించి మాట్లాడుతున్నటువంటి బీజేపీ లేకపోతే నరేంద్ర మోడీ లేకపోతే అగ్రవర్ణ పాలకులు తప్ప ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతుల్ని ఏ ఒక్క నాయకుడు కూడా గుర్తించట్లేదనే విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాను. అందుకని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తామని ప్రకటించడం పట్ల భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య మండల సంఘం సభ్యులు హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా భీమవరం ఆర్యవైశ్య యువజన సంఘం భవనంలో జరిగిన సమావేశంలో ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, జూలూరి వెంకటేష్, కంచర్ల వెంకట రమణారావు, జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి వబిలిశెట్టి రామకృష్ణలు మాట్లాడుతూ 2025 జనవరి 31న అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తామని ప్రకటించారని, వారు అవకాశం ఇస్తే భీమవరంలో జరపడానికి తామంతా సిద్దంగా ఉన్నామని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తామని అన్నారు. 2023 జూన్ 30వ తేదీన ఈ విషయంపై భీమవరం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వ పరంగా అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమాన్ని నిర్వహించాలని జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి వబిలిశెట్టి రామకృష్ణ ద్వారా కోరడం జరిగిందని, దీంతో పాటు చిరు వ్యాపారస్తులకు 2 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరడం జరిగిందని, 5 లక్షల రూపాయలు రుణాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం తెలుపుతున్నామని, ఆర్యవయస్సుల విదేశీ విద్యకు కూడా వడ్డీ లేని రుణాలు అందించాలని కోరడం జరిగిందని, అది కూడా అమలు చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఈ ఏడాది అక్టోబర్ 3 నుండి శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సెక్రటరీ పెరుమాళ్ల శివ, తటవర్తి పవన్, బొండా నిశాంత్, పొలవర్తి కాశీ, మండా చంద్రశేఖర్, వబిలిశెట్టి కిషోర్, సమయమంతుల నాని, అక్షింతల దుర్గాప్రసాద్, తటవర్తి భర్తి, తటవర్తి రాజా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భీమవరంలో ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం, ఆర్యవైశ్య యువజన సంఘం, భీమవరం మండల సంఘం తరపున ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మొన్నటి రోజున ప్రభుత్వం వారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రభుత్వం చేపడుతుందని ప్రకటించడం జరిగింది. దాని మీద మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేసి అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. 2023వ సంవత్సరం 36ని మన భీమవరం తరపు నుంచే మేము ఈ కార్యక్రమాన్ని అధికారికంగా చేయాలని ప్రభుత్వం
పెద్దలైన ఇప్పటి ప్రభుత్వ పెద్దలైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మన భీమవరం వాసులైన ఒబుల్శెట్టి రామకృష్ణ గారు ప్రచార కమిటీ కార్యదర్శిగా అయిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారికి వినతి ఇచ్చారు. ఈ వినతి ప్రకారం ఆయన స్పందించి ఆర్యవైశ్యుల కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆయన మేనిఫెస్టోలో చేర్చుతున్నట్టు అప్పుడు ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. అదే కార్యక్రమాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సమక్షంలో దీన్ని అధికారికంగా ప్రకటించినందుకు వాళ్ళ ఇరువురికి కృతజ్ఞతలు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. గ్రామాల్లో ఉన్న చిరు వ్యాపారస్తులకి కనీసం 2 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం, ఫ్రీగా కాదండి, వడ్డీ లేని రుణం ఇవ్వమని అడిగాం. కానీ పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందించి 2 కాదు 5 లక్షల రూపాయలు వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించారు. అది కూడా త్వరలో అమలు జరుగుతుందని మేము భావిస్తున్నాం. అది కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది కూడా త్వరలో జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ 3 విషయాల మీద ఒబుల్శెట్టి రామకృష్ణ గారు భీమవరంలో ఉన్న ఆయన ప్రచార కమిటీ కార్యదర్శి అయిన ఆయన పవన్ కళ్యాణ్ గారిని కోరడం, దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా సమర్థించడం, తెలియపరచడానికి మేము పత్రికాముఖంగా వారి ఇరువురికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. దేవీ నవరాత్రులు అక్టోబర్ 3వ తారీఖుని ప్రారంభమవుతున్నాయండి. మన ప్రతి సంవత్సరం జరిగేటట్లే రంగ వైభవంగా ఈ నవరాత్రి కార్యక్రమాలు నిర్వహించడానికి ఆర్వీజీ యువజన సంఘం ప్రెసిడెంట్ జూలూరు వెంకటేష్ గారు వాళ్ళ టీము ముందుకు వచ్చి చేయడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే మేము ఈ కార్యక్రమాన్ని యువకులుగా ఉన్న యువజన సంఘం వాళ్ళకి అప్పచెప్తాం. మేము ఎక్కువగా మా వైసెస్లో వాళ్ళే చేస్తూ ఉంటారు. మేము కూడా వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడు ఆర్వీఎస్ వర్త సంఘం భవనం నుంచి పెద్దలందరం కూడా అందిస్తాం. అమ్మవారి నవరాత్రులు అక్టోబర్ 3వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దానికి కూడా మీరు అందరూ కూడా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాం. రామకృష్ణ గారు మీరు అందరికీ తెలిసిందే, ఆయన ప్రచార కమిటీ రాష్ట్ర సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే దాంట్లోని భాగంగా మా ఆర్యవైశ్యుల గురించి ఆయన పవన్ కళ్యాణ్ గారికి వినతి కూడా చేశారండి. దాంట్లో అంశాన్ని తీసుకుని ఈ రోజున ఈ కార్యక్రమం ఇలాగ అధికారికంగా చేర్పించడం, మాకు మా రామకృష్ణ గారు భీమవరం వాస్తవులు అవడం మేము అందరం కూడా చాలా గర్వపడుతున్నాం. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మా భీమవరం ఆర్యవైశ్యుడు మన ఒబుల్శెట్టి రామకృష్ణ గారు వినపంతో ప్రభుత్వం వారు ఆర్యవైశ్య కులదేవత అయినటువంటి వాసవి మాత కార్యక్రమం అఫీషియల్గా అనౌన్స్ చేస్తూ దాని మేనిఫెస్టోలో చేస్తున్నందుకు మా విన్నపాన్ని మన్నించి మమ్మల్ని గౌరవించి అది చేసినందుకు మేమంతా చాలా రుణపడి ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. అలాగే ప్రభుత్వానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అధికారికంగా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన భీమవరం ఎమ్మెల్యే గారికి అంజిబాబు గారికి, పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడైన బాబు గారికి ఆర్యవైశ్యులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, తెలుగుదేశం పార్టీ భీమవరం నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగా పెన్షన్ల కార్యక్రమం తెల్లవారుజామునే ప్రారంభించారు. భీమవరం పట్టణం 14, 20వ వార్డుల్లో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటే గోపి, మద్దుల రాము, నేదునూరి గంగాధర్ తిలక్, మద్దుల మావుళ్లయ్య, జనసేన పార్టీ నాయకులు వానపల్లి సూరిబాబు, దారపురెడ్డి త్రివిక్రమ్, పాపోలు ఏడుకొండలు, ఫిరోజ్, తేజ తదితరులు పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. ఉదయం 6 గంటలకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ నెల 1వ తారీఖున ఆదివారం వచ్చిన కారణంగా 30వ తారీఖునే బ్యాంకులో డబ్బులు విడుదల చేసి ఈరోజు 31వ తారీఖు శనివారం నాడే ఉదయం 6 గంటలకే సచివాలయ సిబ్బందితోటి ప్రతి పెన్షన్దారుడికి, వృద్ధులకి, వికలాంగులకి అందరికీ కూడా 4,000 రూపాయలు చొప్పున పెన్షన్ విడుదల చేయడం జరిగింది. ఈ రోజున 20వ వార్డులోను అలాగే 14వ వార్డులో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులతో కలిసి
మరి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ని అందజేయడం జరుగుతుంది. మరి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారో సూపర్ 6 పథకాలు 6 కూడా అమలు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పెన్షన్ 3,000 నుంచి 4,000 పెంచడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు కూడా పేదవాడికి మరి పొరుగురు నుంచి వచ్చేటువంటి వారికి కార్మికులకి 5 రూపాయలకే భోజనం లభించే విధంగా టిఫిన్ అందించే విధంగా అన్నా క్యాంటీన్ కూడా భీమవరం పట్టణంలో 3 ప్రారంభించడం కూడా జరిగింది. మరి ఈ రోజున వృద్ధులు, వికలాంగులు, అలాగే మరి పేదలు అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. మరి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు అందించి పేదలని అభివృద్ధి పథకం తీసుకురావడానికి ఈ రోజున మరి 31వ తారీఖు పెన్షన్ అనేది ఒక చరిత్ర. ఎందుకంటే గతంలో ఎన్నప్పుడూ లేని విధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, అలాగే డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఇవాళ 31వ తారీఖున ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో మరి పెన్షన్ పంపించారు. ఎందుకంటే ఆదివారం నాడు 1వ తారీఖు వచ్చింది కాబట్టి మరి సోమవారం నాడు 2వ తారీఖున పెన్షన్ అనేది కాదు, 1వ తారీఖు ముందే అయినా ఇవ్వాలని చెప్పి ఒక విధంతో ముందు చూపుతో ఆలోచించి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి 31న పెన్షన్ ఇస్తాం. మరి ఈ కార్యక్రమంలో 20వ వార్డు 14వ వార్డులో కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటే పాసారథి గారి చేతుల మీద, అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల మీద ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడం జరిగింది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ప్రకారం మరి 3వ విడత 1వ తారీఖు రాకుండానే ముందుగానే మరి అందజేయటం అనేది పెన్షన్దారులు అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే మా భీమవరం జనసేన నాయకులు, అలాగే టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ మెంటే పద్మనాభం గారి ఆధ్వర్యంలో ఈ రోజున మరి పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ అందజేయటం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే చాలా ఆనందపడతారు. ఎందుకంటే 4,000 రూపాయలు ఈ రోజున 1వ తారీఖు రాకుండానే ముందుగానే ఇవ్వటం అనేది చాలా ఆనందంగా ఉంది మాకు. ఈ వర్షాల్లోనే డెంగ్యూ ఫీవర్లు, వైరల్ ఫీవర్లతో చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళందరూ కొద్దిగా ఆసరాగా కూడా ఉంటున్నది అని తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమానికి విజయవంతం అయినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.